ఈ ఛాలెంజ్ లో గెలిచిన యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. యష్మి, ఇంట్లో 6 సభ్యులతో కూడిన పెద్ద క్లాన్ ని నిర్మించండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? అందరితో మాట్లాడిన తర్వాత వి డిసైడెడ్ సోనియాని తీసుకోవాలని అనుకున్నాం బిగ్ బాస్. కంగ్రాచులేషన్స్ టు ద క్లాన్. వెల్కమ్ టు ద క్లాన్ సోనియా. దేవుడు పైనే భారం వేశాం. 6 కూడిన పెద్ద క్లాన్ అయిన కారణాన మీకు ఇంట్లో లగ్జూరియస్ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మిగిలిన 2 క్లాన్స్ లోని సభ్యులు జీబ్రా, పీకాక్ రూమ్స్ లోంచి మీకు నచ్చింది ఎంచుకొని అందులో ఉండండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు అలాగే ఉంటుందా? ఓకే ఓకే అందరికి మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరు అన్న బాగా వేసుకుంటే పండా ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేద్దామా? ఓకే. కట్అవుట్ అదిరిందయ్యా. ఎవరితో షేర్ చేసుకోకూడదు అండ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఒక్కొక్కటి తీసుకుంటేనే బెటర్. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏదో మనం ఏదో ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. I'm not happy with people. Sportsmanship లేకున్న వాళ్ళు నాకు నచ్చరు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నువ్వు నమ్మకం పెట్టుకుంటే జనాలు కాపాడతారు. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బిగ్ బాస్ ప్రతి క్లాన్ ని వారి క్లాన్ కి సంబంధించిన జెండాను రూపొందించి పేరు పెట్టమని సూచించారు. అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు, చూడండి రా. మొదలు పెట్టండి. బట్ ఎవరేస్తారు? నీకు వచ్చా ఫీనిక్స్ ఐటమ్? ఆర్ యు వన్ రాయల్? నో 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 నాట్ ఐ జస్ట్ టెల్ యు గైస్. పవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ నోర్మోయ్ బాలే. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. చూడండి అక్కడ ఏముందో. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అఖండ ఫైనల్ గా అగ్గి మీద గుగ్గిలం అఖండ అద్భుతం. మాటి అందులేని వీరులు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా ఇష్టం అని చెప్పిన. ఒక డిపార్ట్మెంట్ ఏదో తేడాగా ఉందంటే. నువ్వు నా కింద పని చేయట్లేదమ్మా, గేమ్ అది, గేమ్ ప్రకారం. గేమ్ ప్రకారం మీరు ఏ పని చేయకూడదు కదా. ఏ పని చేయకండి. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు ఏమి విన్నావు? అడగండి గిన్నెలు. ఆడ ఏమి విన్నావు? గిన్నెలు నేను ఎందుకు అడగ? మరి ఎందుకు చేస్తున్నావు వంట? ఎందుకు అడుగుతా? వంట ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అంటే మీరు మరి పని చేయరా? మీ గిన్నెలు మేము ఎందుకు అడగాలి? మీ ఇంట్లో పని చేస్తున్నా నేను. బరాబర్ నా ఇంట్లో పని చేస్తలేడు. నమ్మకుండా అడిగేటప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సొల్లు మాటలు
ఏందిరా నాకు నోట్లో మజాక్ అవుతుందా అనుకన్నా దమాకుండా ఒకసారి మారే ఒకటి రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను ఆమెకు చెప్పిన నేనేదో మజాక్ చేసిన ఎందుకు పెట్టినామని అడిగినా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. నేను ఆమెను అడిగిన ఆమె చెప్పిన నవ్వుకుంటూ వెళ్ళిపోవడం. నీకు షుగర్ ఉందా భయ్యా? వచ్చాగట్లేదు కదా అందుకు. డిస్కషన్ చేస్తే ఇదే ఓపిక ఉండాలి, మాట్లాడదు. సిగ్గుండాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.